హాయ్ హలో ఇవాళ నేను జీడిపప్పు కర్రీ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియో అండి. ఇదిగోండి చక్కగా ఎంతో రుచిగా ఉండేటటువంటి జీడిపప్పు కూర చపాతీల్లోకి అలాగే బిర్యానీలోకి కూడా బాగుంటుంది. ఇదిగోండి ఒక గిన్నె కొలతతో అయితే చెప్తాను. ఒక గిన్నెడు జీడిపప్పు తీసుకుని నైట్ ఒక 2-3 అవర్స్ అలా నానబెట్టుకోవాలి. నేనైతే నైట్ నానబెట్టేసుకున్నాను, మార్నింగ్ కావాలి బాక్స్ అని. ఇదిగోండి ఈ గిన్నెడైతే తీసుకున్నాను. ఇదిగో 3 ఉల్లిపాయలు, ఒక 7, 8 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇవన్నీ అయితే చిన్న చిన్న ముక్కల కింద కోసేసుకోవాలి. అలాగే నేను మట్టి పాత్రలో వేసుకుంటున్నాను కర్రీ అనేది. మట్టి పాత్రలో వండేటప్పుడు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సిమ్‌లో పెట్టుకొని అయితే వండుకోండి. 4 స్పూన్ల వరకు అయితే నేను ఆయిల్ వేసుకుంటున్నాను. అది మీ రిక్వైర్‌ని బట్టి వేసుకోవచ్చు. ఇదిగోండి కొంచెం అంతా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొంచెం వేగిన తర్వాత అయితే చక్కగా జీలకర్ర వేగిన తర్వాత మనం కరివేపాకు ఉంటుంది కదా, చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటాను. ఎందుకంటే కరివేపాకు తీసి పక్కన పడేస్తారని నేను ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేస్తాను. చక్కగా అవి కూడా వేగిన తర్వాత మంచిగా అయితే మనం ఆల్రెడీ కోసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఉన్నాయి కదా, అవి అయితే వేసేసుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మనం రైస్‌లోకే కాకుండా, వైట్ రైస్‌లోకే కాకుండా బిర్యానీలోకి, అలాగే చపాతీ, రోటీ, పరోటా వీటిల్లోకైనా సరే చాలా టేస్టీగా ఉంటది. అస్సలు తింటే ఒక్క ముక్క కూడా వదిలిపెట్టరనమాట. జీడిపప్పు కూడా అంత బావుంటది. ఆల్రెడీ నానబెట్టుంటాం కదా, అందుకని ఇంకా టేస్టీగా ఉంటది. జీడిపప్పు అంటేనే మంచిది కదా, ఎవరొద్దంటారు దాన్ని తినము అనేసి ఎవ్వరు అనరు కదా. చక్కగా ఇలాగైతే మంచి బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ వేయించుకున్న దాంట్లో ఒక చిన్న టీ స్పూనుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది వేసుకొని మనం నానబెట్టుకున్న జీడిపప్పు అనేది వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే బాగా వేయించుకోవాలండి. నేను అది స్కిప్ చేసేసాను ఎక్కువ టైం వద్దని. దీంట్లో జీడిపప్పులో నానబెట్టి ఉంచుతాం కదా నీళ్ళల్లో, ఆ నీళ్లు కూడా దీంట్లో పోసేసుకోవచ్చు. ఒక స్పూన్ అయితే, పెద్ద స్పూనుడైతే కారం వేసుకుంటున్నాను, కొంచెం ఉప్పు కూడా వేసాను. అంతా అయితే ఈవెన్గా కలుపుకోవాలి. ఇప్పుడు గరం మసాలా ఉంటుంది కదా, గరం మసాలా వేసుకుని బాగా తిప్పుకోవాలి. ముక్కలకి మసాలా అనేది పట్టేలాగా తిప్పుకుని చక్కగా మనం ఇది చూడటానికి రొయ్యల కూరలా ఉంది కదా, టేస్ట్ కూడా ఇంచుమించు అట్లాగే ఉంటుందండి. చాలా హై ప్రోటీన్ అనమాట. అంతే, మనం ఇలా సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకోవడమే. ఎంతో రుచికరమైన కాజు కర్రీ రెడీ అయిపోయింది. జీడిపప్పు కూర అనేది చాలా చాలా రుచిగా ఉంటుంది. ట్రై చేయండి. ఇంతేనండి. ఇది బిర్యానీలోకి, చపాతీ, పరోటా దేంట్లోకైనా తీసుకొని వేసుకోవచ్చు. ఇంచుమించు నాన్ వెజ్ కర్రీ లాగా ఉంటుందన్నమాట టేస్ట్ కూడా. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.